16న చనిపోయిన వ్యక్తికి 17 పోస్టుమార్టం కూడా జరిగింది. అదే రోజున దహన సంస్కారాలు కూడా జరిగిపోయాయి. ఇందులో వింతేముంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నెల్లూరు టౌన్ రాజేంద్ర నగర్లో నివాసం ఉంటున్న కనగలూరు ప్రసాద్కు 7 అక్కలు, అమ్మ నాన్నలు లేకపోవడంతో 7 అక్కలు మతి స్థిమితం లేని తమ్ముణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఏప్రిల్ 15 నుండి కనిపించకుండా పోయాడని అక్కలు అందరూ ఎతుకుతున్న సమయంలో పోలీసులు ప్రసాద్ ఇంటికి వచ్చి పెన్నా బ్యారేజ్లో ఓ గుర్తు తెలియని డెడ్ బాడీ కొట్టుకొచ్చిందని అక్కలకు ఆ డెడ్ బాడీ ఫోటోలు చూపించగా ఆ ఫోటోలో ఉన్నది మా తమ్ముడు ప్రసాద్ అంటూ కన్నీరు మున్నీరై ఏడ్చారు. తమ్ముడు డెడ్ బాడీని గుర్తుపట్టాక పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కల దగ్గర రిపోర్ట్ తీసుకుని పోస్టుమార్టం చేయించి అక్కలకు బాడీని అప్పజెప్పారు. తమ్ముడు మృతదేహానికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు కూడా చేసుకున్నారు. ఏప్రిల్ 18వ తేదీ ప్రసాద్ బతికే ఉన్నాడు అని వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో పరుగున వెళ్లి తమ్ముడిని చేరుకొని ఎక్కడ లేని సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. మీ పేరు చెప్పండి. నా పేరు మల్లికార్జున. నా ఫ్రెండ్ పేరు ప్రసాద్. ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఒక 4 రోజుల నుంచి కనిపించగల వాళ్ళు ఊరికి వెళ్ళారు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. ఈలోపు పోలీసు వాళ్ళు ఒక ఫోటో వీడియోలు చూపిస్తూ మీ అన్న అంటున్నారు, కొంతమంది చూపిస్తే గుర్తుపట్టి అని చెప్పనగా వాళ్ళు కూడా మా అన్నయ్య అని చెప్పేసి అని అనుకున్నారు. అందరూ అదే అనే లోపల అంటే ఏట్లో దొరికిన శవాన్ని ఏట్లో మొన్న పెన్నా బ్యారేజ్ లో దొరికిందంట. ఆ మృతదేహం మీదేనా అని చెప్పేసి అని గుర్తుపట్టడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయింది. నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు బాడీని ఇచ్చారు. దహన సంస్కారాలు కూడా వాళ్ళ అక్క చెల్లెళ్ళు చేశారు. అంటే వాళ్ళ తమ్ముడి బాడీ అనుకోని అదే వాళ్ళ తమ్ముడు బాడీ అని చెప్పేసి అని దహన సంస్కారాలు కూడా చేశారు. ఇది మీకు తెలియపరుస్తున్నాను. ఓకే. ఫస్ట్ మీ ఇంటికి వచ్చాడంట కదా అసలు ప్రసాద్? ఈ రోజు మధ్యాహ్నం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఇంట్లోనే ఉన్నాను. ఎవరా అని చెప్పేసి చూడగా ప్రసాద్. అప్పుడు మీరేమైనా షాక్ అయ్యారా? చనిపోయినాడు ఎట్లా వచ్చాడు? చాలా షాక్ అయ్యాను. ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయింది. భయపడలేదు కానీ చాలా వింతగా అనిపించింది. తర్వాత వాళ్ళ అక్క వాళ్ళకి అందరికి ఫోన్ చేసిన వాళ్ళ చెల్లెళ్ళకి ఇక్కడికే వచ్చి ఇప్పుడే తీసుకుపోయారు. అంతా శుభ్రంగా స్నానం చేపించి తీసుకెళ్లారు. అమ్మ, ప్రసాద్ మీకేమవుతాడు? ప్రసాద్ మాకు అన్నయ్య అవుతాడు. ఒక 3 రోజులు 4 రోజుల నుంచి కనపడిపోయేసరికి ఊరు వెళ్ళాడని నేను అనుకున్నాను. ఇంతలోపల పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అది అనుమానాస్పదంలో ఉన్న ఒక మృతదేహం ఫోటో తీసుకొచ్చి నేరుగా దొరికిందమ్మా, ఇది మీదా కాదా గుర్తుపెట్టనంటే అదే సేమ్ పోలికలతో ఉండటం వల్ల మా అన్నయ్యని చెప్పడంతో వాళ్ళు మాకు శవాన్ని అప్పగించారు. రిటర్న్ గా కూడా తీసుకున్నారా మీ దగ్గర నుంచి పోలీసు వాళ్ళు? అన్ని రిటర్న్ గా రాతపూర్వకంగా తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ అక్కడ మార్చిడికి వెళ్ళి అక్కడ కూడా స్టేట్మెంట్ అంటే వాళ్ళు చూపించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అచ్చం మీ అన్నయ్యలాగే ఉన్నాడు, సేమ్ అలాగే ఉన్నాడు. ఇంకా మీతో కూడా మిగతా పక్కన వాళ్ళు అందరూ గుర్తుపట్టారా? గుర్తుపట్టారు. అందరూ అతనే అన్నారు. చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఫస్ట్ వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు మా అన్నయ్య అని చెప్పేసరికి మా బంధువులకి వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పిలిపించేసాము. పోస్ట్ మార్టం నుంచి మీరు డెడ్ బాడీని తీసుకున్నారా? తీసుకొని నిన్న 2 గంటలకు పోస్ట్ బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత మేము 3:30కి అంతా దహన సంస్కారాలు చేసేసుకున్నాము. అంతా ఈ బాధలో ఇలా ఉండగా ఇంత లోపల అతని స్నేహితుడు ఒక అతను కాల్ చేసి నన్ను ఇలా వచ్చిండమ్మా అనేసి. ఎవరు వచ్చినారండి? మీ అన్నయ్య వచ్చిన్నాడమ్మా, మీ అన్నయ్య కాదు మా ఇంటి కాడికి వచ్చిన్నాడు రండి అనే ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్తో వచ్చి చూసుకొని కానీ మా అన్నయ్య నిర్ధారణ చేసుకున్నాం. ఆ అన్నయ్యకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మీ అన్నయ్య బతికొచ్చిన దానివల్ల మీకు బాగా సంతోషంగా ఉంది? చాలా చాలా. ఓకే. మేము ఎత్తుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోయి ఎక్కడెక్కడ ఎత్తుకుతున్నావా నీకోసం పోలీసులతో మాట్లాడన్నా అవన్నీ మేము చూసుకుంటాంలే. అవన్నీ మేము చూసుకుంటాం. సార్ గారికి రైట్ గారు రేపు ఫోన్ చేసి చెప్పేశాను, సార్ ఇది పరిస్థితి. సరే అన్న, అది మాది కాదు, ఆ కేసు మాది కాదు.
ఇంకేడ పోవు కదా. ఇంకాడికి పన్నా ఇంకాడికి పోయేలే. ఊరికి తిరిగి పోవాలన్నా నాకు భయమే. ఊరికి గడ పోను, ఇక్కడే ఉంటా, కృష్ణుడి కాడే ఉంటా. ఎక్కడైనా నీకు నచ్చిన చోటు ఉన్నాయన్న. నాకు అనుమానిస్తారు. నేను ఊర్లోకి పోయాను, అదేందో నాకు మైండ్ కూడా పని చేయలేక ఎట్లా వెళ్ళిపోయాను. మళ్ళా వచ్చేసాను. ఇంకా మా అక్క వాళ్ళని వదిలి, మా చెల్లి వాళ్ళని వదిలి ఎక్కడే పోను, వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.